ప్రకారం అయితే గాన నేను చేసిన వాళ్ళు టీడీపీ అని కూడా నేను అనను. చేసినవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు, ఆయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు, ఆయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు. లేదా టీడీపీ వాడు ఎవడైనా వస్తే నీది ఏ పార్టీ రా అంటే టీడీపీ అంటాడు. కానీ ఇప్పుడు ఎవడైతే దాడి చేసినాడో వాడిని పోయి నువ్వు ఏ పార్టీ రాని అడిగినావనుకో రూలింగ్ పార్టీ అంటాడు వాడు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతాడు. ఎందుకంటే వాళ్ళపైన ఉన్న మరకలు మచ్చలు చాలా ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి కబ్జాలు చాలా ఉన్నాయి, వాళ్ళు దోచుకునే దోపిడీ చాలా ఉంది. అవి బయట పడకూడదంటే ఎవడు రూలింగ్లో ఉంటే వాని దగ్గరికి పోవాలా. అదే రకంగా పోయిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పోయిన వాడు వైసీపీలోనే ఉన్నాడు. వైసీపీలో ఉండి అన్ని పనులు చేయించుకొని వాని ఆస్తులన్నీ కాపాడుకొని మళ్ళీ ఈరోజు ఎలక్షన్ల ముందర పోయి టీడీపీలో జాయిన్ అయినాడు. ఎందుకు? వైసీపీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి. ఇప్పుడు టీడీపీలో 5 ఏళ్ళు ఉంటాడు, రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే మళ్ళీ పరిగెత్తుకుంటే వైసీపీలోకి వస్తాడు. కాబట్టి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కూడా ఉండాలా, ఎవరిని దగ్గరికి రానియాలా ఎవరిని దగ్గరికి రానియకూడదని.